దేవాలయానికి వెళ్ళినా విఐపి దర్శనాలు అనేవి ఉంటూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అవి ఇంకా ఎక్కువయ్యాయి. ప్రత్యేకించి తిరుమల, శ్రీశైలం, కాళహస్తి, భద్రాచలం, కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్, ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కానీ విఐపి దర్శనాలు. దాని యొక్క ప్రభావం ఎక్కువగా మనకి యాదాద్రి కనిపిస్తూ ఉంటుంది తెలంగాణలో. అలాగే తిరుమలలో బాగా కనిపిస్తుంది. విఐపి ప్రోటోకాలు, విఐపి దర్శనాల ప్రభావం ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే తమిళనాడులో ఉండేట్టు కొన్ని టెంపుల్స్, అరుణాచలం కానీ లేదా ఇతర దేవాలయాల్లో ఈ విఐపి దర్శనాల కారణంగా సామాన్య భక్తులు దర్శనం చేసుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తమిళనాడు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. విఐపి దర్శనాలు అవసరమా? దేవుడు ముందు అందరూ సమానమే కదా, మరి అక్కడ ఎందుకు విఐపి దర్శనాలు పెడుతున్నారు? అందరూ సమానం దేవుడు దగ్గర అన్నప్పుడు ఈ అసమానతలు ఎందుకు దర్శనాల్లో అనేటువంటి పిటిషన్ హైకోర్టులో వేశారు, తమిళనాడు హైకోర్టులో. దాని మీద తమిళనాడు హైకోర్టు రియాక్ట్ అయ్యి విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేయండి, సమానంగా అందరికీ దేవుడి దర్శనాలు ఉండాలి అని చెప్పి సంచలనమైన తీర్పు ఇచ్చింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఈ విఐపి దర్శనాలు మినహాయింపునిస్తూ సాధారణంగా ప్రోటోకాల్ విఐపి దర్శనాలను రద్దు చేయండి, ఏ దేవాలయాల్లో కూడా ఇలాంటి పెట్టద్దు, భక్తులందరూ దేవుడికి సమానమే, అక్కడ వేరు చెయ్యొద్దు ప్రజల్ని అనేటువంటి ఒక తీర్పు సంచలనంగా ఇచ్చింది. మరి ఆ తీర్పుని బేస్ చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ దర్శనాల విషయంలో కానీ లేదంటే ప్రోటోకాల్ విషయంలో కానీ